హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్ ఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిషెస్ పెంచుకునే వాళ్ళు ఎలాంటి టిప్స్ ఫాలో అయితే అవి హెల్తీగా ఉంటాయో చూద్దామా ఫ్రెండ్స్, నేను పెంచుకునే నా క్యూటీ ఫిషెస్ని వాటర్ చేంజ్ చేద్దామని చెప్పి చూసేపాటికే ఒక ఫిష్ అయితే చనిపోయింది ఫ్రెండ్స్. సో సాడ్ కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వాటర్ చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు వీటికి ఫిషెస్ తీయాలి కదా, వాటర్ చేంజ్ చేయాలంటే. ఈ ఫిషెస్ నాకు దొరకవు ఫ్రెండ్స్, నాతో ఆడుకుంటూ ఉంటాయి, ఎప్పటికో దొరుకుతాయి. కానీ ఇవాళ ఏంటో లక్కీగా మటుకు 2-3 సార్లకే దొరికేసింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ ఫిష్ బయటికి తీస్తాను. ఇది ఎంత యాక్టింగ్ చేసిద్దంటే దావి బయటికి అని పిలుస్తున్నా, అంగోండి చనిపోయినట్టే యాక్టింగ్ చేస్తుంది. వాటర్లో వేస్తే మటుకు బతికే ఉండిద్ది ఫ్రెండ్స్, భయపడగాకండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇదిగోండి, ఈ ఫిష్ అయితే చనిపోయింది ఫ్రెండ్స్. సో సాడ్ అనిపించేసింది నాకు. ఈ ఫిష్ ఎక్కువగా కదిలేదు కాదు ఫ్రెండ్స్, నేను చనిపోయింది అనుకోలేదు. కదలకపోతుంటే లాస్ట్కి డౌట్ వచ్చేసి తీసి చూసేపాటికే చనిపోయింది ఫ్రెండ్స్. ఇంకోండి, ఇదొక వేరే టైప్ ఫిష్. ఇంకేం చేస్తాను ఫ్రెండ్స్, దాన్ని అయితే పడేసేసాను. నా దగ్గర ఇంకా నా క్యూటీ 2 ఫిషెస్ మటుకే ఉన్నాయి. నేనైతే వాటర్ చేంజ్ చేసుకునేది మటుకు ప్లాంట్ వాటర్తో ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి మినరల్ వాటర్ కాబట్టి వీటిలోనే ఎక్కువగా బతుకుతాయని చెప్పి ఫిష్ అమ్మే ఆవిడ చెప్పింది నాకు. అందుకని అప్పటి నుంచి నేను అవే వాడుతున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను, ఉప్పు నీరులాగా రావడానికి. మనకి బోర్ వాటర్ కానీ ఓన్లీ ప్లాంట్ వాటర్ కానీ వాడాలి ఫ్రెండ్స్. కృష్ణా వాటర్ లేదంటే మనం తాగే వాటర్ వాటిలో బ్లీచింగ్ కలుస్తుంది, అందువల్ల చనిపోతుంది అని చెప్పి నాకు ఫిషెస్ అమ్మే ఆవిడైతే చెప్పింది. అందుకని నేను అలాగే వాడుతున్నా. ఫస్ట్లో అయితే నాకు ఫిషెస్ ఏంటో 2 డేస్కే 1 డేకే చనిపోయేది. అప్పుడు నేను కృష్ణా వాటర్ వాడేదాన్ని. సో కానీ ఇప్పుడు మట్టుకు నేను ప్లాంట్ వాటర్ యూస్ చేయడం వల్ల ఫిషెస్ హెల్తీగానే ఉంటున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఫుడ్ కూడా ఎక్కువ వేయకూడదు. మనకు ఫిష్ ఫుడ్ ఉండిద్ది కదా ఫ్రెండ్స్, అదే వేస్తాను నేనైతే. మార్నింగ్ 1 బౌల్, ఈవినింగ్ 1 బౌల్, 1 ఫిష్కి 1 బౌల్ మాత్రమే వేయాలి. వాటర్ ఏమో 2 డేస్కి 3 డేస్కి చేంజ్ అయ్యింది ఫ్రెండ్స్, మంచిది. ఫ్రెండ్స్, నేనైతే చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి, అలాగే మెంటల్ స్ట్రెస్ని తగ్గించి మానసిక ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పి ఇలా నేను ఫిషెస్ని పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరెందుకు పెంచుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఒకవేళ పెంచుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి టిప్స్ ఫాలో అవి పెంచుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా, ఇన్ఫర్మేషన్ నచ్చిందా ఫ్రెండ్స్? అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.